హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఆల్రెడీ మనకి టెట్ నోటిఫికేషన్ అనేది దగ్గరలో ఉంటుందని ఒక న్యూస్ అయితే వచ్చింది కదా. సో మనం ఇంకా లెసన్స్ అనేవి రెగ్యులర్గా కంటిన్యూ చేయడానికి అయితే ట్రై చేద్దాం. అందులో భాగంగా న్యూ సిలబస్ ఇంగ్లీష్ 6th క్లాస్ న్యూ సిలబస్కి సంబంధించి థర్డ్ లెసన్ అయితే మనం చెప్పుకుందాం. ఆల్రెడీ 2 లెసన్స్ అనేవి మనం వీడియోస్ చేస్తున్నాం. ఎవరైనా చూడకపోతే AP 1 to 5th న్యూ సిలబస్ అనే ప్లేలిస్ట్లో ఉంటుంది, సో వెళ్ళి చూడొచ్చు. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. దానికంటే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. దీని ద్వారా నేను ఈ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది. సో మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు. సో దీనికి సంబంధించి ఏదైతే మన డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్గా అనిపిస్తుందో సో ఆ వొకాబులరీ గ్రామర్ అనేది మనం డిస్కస్ చేద్దాం. సో మళ్ళీ ఆ టాపిక్ వదిలేశారు మేడం, ఈ టాపిక్ వదిలేశారని చెప్పకండి. ఏవైతే లిసనింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ అవి ఉంటాయో అవి మీ అంతట మీరు చదువుకోండి. ఎందుకంటే మనకి అన్నీ చెప్పుకుంటూ వెళ్తే టైం అనేది చాలా ఎక్కువగా తీసుకుంటుంది అండ్ వీడియో చాలా లెంతీ అయిపోతుంది. కాబట్టి ఓన్లీ మన ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవైతే మన పాయింట్ ఆఫ్ వ్యూ, మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి ఏవైతే ఇంపార్టెంటో వాటిని మనం డిస్కస్ చేద్దాం. సో చూస్తే కనుక లిటిల్ హార్ట్స్, సో ఇది మనకి ఇంగ్లీష్లోని థర్డ్ లెసన్ లిటిల్ హార్ట్స్. చూస్తే కనుక ఇట్ వాజ్ ఏ రైనీ సండే, దేర్ వేర్ రిల్స్ ఎవ్రీవేర్ ఇన్ ది విలేజ్. అది ఒక వర్షం పడుతుందంట బాగా ఆదివారం. అయితే దేర్ వేర్ రిల్స్ ఎవ్రీవేర్ ఇన్ ది విలేజ్, రిల్స్ అంటే నీటి గుంటలు, చిన్న చిన్న నీటి గుంటలు విలేజ్లో ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయట. దేర్ వాజ్ ఏ లార్జ్ పడిల్ అక్రాస్ ద స్ట్రీట్, ఒక పెద్ద నీటి గుంట అనేది ఉన్నదంట వీధిలో. అయితే మీకు డౌట్ రావచ్చు, లెసన్స్ అనేవి మాకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మేడం, సో డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో లెసన్స్కి అంత ఇంపార్టెంట్ ఉండదు కదా అని. సో ఇక్కడ ఏంటంటే మనకి టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్లో ఎలా ఇస్తాడంటే లెసన్ బట్టి గ్రామర్ ఆర్ వొకాబులరీ అనేది రిలేటెడ్గా ఇస్తూ ఉంటాడు. సో ఇక్కడ మీకు లెసన్ అనేది తెలియకుండా నేను గ్రామర్ ఆర్ వొకాబులరీని ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా మీకు అర్థం కాదు. అంటే నార్మల్గా కంటెంట్ పరంగా లేకపోతే గ్రామర్ మనం టాపిక్ చెప్పుకునేది వేరు, ఈ విధంగా లెసన్కి లింక్ చేసిన గ్రామర్ వొకాబులరీని చెప్పుకోవడం కష్టమవుతుంది. సో అందుకనే లెసన్ని వీలైనంత తక్కువ టైంలో నేను చెప్పేసి మిగతా వొకాబులరీ గ్రామర్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాం. అదేవిధంగా మీకు ఎలాంటి లెసన్ ఉంది, సో ఏంటనేది ఒక ఐడియా కూడా ఉంటుందనే ఉద్దేశంతో. సో అండ్ అట్ దిస్ పడిల్ 2 girls ఫ్రమ్ క్లాస్ 6th met each other. సో ఆ నీటి గుంట దగ్గర ఇద్దరు అమ్మాయిలు వచ్చి 6వ తరగతి చదువుతున్న ఇద్దరు అమ్మాయిలు వచ్చి కలుసుకున్నారట. 1 girl was older than the other. సో ఒక అమ్మాయి పెద్దది, ఒక అమ్మాయి చిన్నది. దేర్ మదర్స్ డ్రెస్డ్ దెమ్ ఇన్ ఏ న్యూ క్లాత్స్ యాజ్ దేర్ వాజ్ ఏ విలేజ్ ఫెస్టివల్. సో ఊరి పండగ అని చెప్పి ఇద్దరు తల్లులు కూడా వాళ్ళకి కొత్త బట్టలు అనేవి వేశారట. ద లిటిల్ గర్ల్ వాజ్ వేరింగ్ ఏ గ్రీన్ స్కర్ట్ అండ్ ద ఓల్డర్ ఏ పింక్ స్కర్ట్. సో చిన్న అమ్మాయి గ్రీన్ కలర్ స్కర్ట్, అలాగే పెద్ద అమ్మాయి పింక్ కలర్ స్కర్ట్ అనేది వేసుకున్నారట. దే బిగేన్ టు ప్లే, సో వాళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు. ద లిటిల్ గర్ల్ స్టార్టెడ్ టు గో ఇన్ టు ది పడిల్ విత్ హెర్ షూస్ ఆన్. సో చిన్నమ్మాయి ఏం చేస్తుందంటే షూస్ అనేవి కాళ్ళకు ఉండగానే ఆ నీటి గుంటలోకి వెళ్ళి ఆడుదామని వెళ్తుందట. సో చిన్నమ్మాయి డోంట్ గో మలాషా, యువర్ మదర్ విల్ స్కోల్డ్ యూ. సో అలా వెళ్ళకు, నువ్వు షూస్ వేసుకొని వెళ్తే మీ అమ్మ నిన్ను తిడుతుంది అని ఎవరెవరితో అన్నారు, పెద్ద అమ్మాయి చిన్న అమ్మాయితో అన్నది. సో ఇక్కడ చిన్న అమ్మాయి పేరేంటి, మలాషా. మలాషా అనేది చిన్న అమ్మాయి పేరు. సో నువ్వు అలా షూస్తో వెళ్తే మీ అమ్మ నిన్ను తిడుతుంది అని చెప్పింది. లెట్స్ రిమూవ్ అవర్ షూస్ అండ్ ప్లే సెట్ ద ఓల్డర్ గర్ల్. సో మనం మన షూస్ అనేవి తీసి ఆడుకుందామని పెద్ద అమ్మాయి చెప్తుంది. ద గర్ల్స్ టుక్ ఆఫ్ దేర్ షూస్, రేజ్డ్ దేర్ స్కర్ట్స్ అండ్ స్టార్టెడ్ వాకింగ్ ఇన్ ది పడల్. సో షూస్ తీసి వాళ్ళ స్కర్ట్స్ అనేవి కొంచెం పైకి ఎత్తి పట్టుకొని ఆ నీటి గుంటలోంచి నడుచుకుంటూ వెళ్తున్నారనమాట. ఇట్స్ డీప్ అకుల్కా, ఐ ఆమ్ అఫ్రైడ్ సెడ్ మలాషా. సో మలాషా అంటే ఎవరు, చిన్నమ్మాయి. చిన్నమ్మాయి ఏం చెప్తుంది అంటే ఇది చాలా డీప్గా ఉన్నట్టుంది అకుల్కా, నాకు చాలా భయం వేస్తుంది, లోతుగా ఉన్నట్టుంది అని మలాషా అన్నది. ఎవరితో అంటే పెద్ద అమ్మాయితో చిన్నమ్మాయి అన్నది. డోంట్ బీ అఫ్రైడ్, ఇట్ విల్ నాట్ బీ ఎనీ డీపర్ సెడ్ అకుల్కా. సో భయపడకు, ఇది అంత లోతైతే ఏమీ లేదు అని అకుల్కా మలాషాతో అన్నదన్నమాట. బిఫోర్ అకుల్కా కంప్లీటెడ్ హెర్ వర్డ్స్, మలాషా
ప్లంప్డ్ హెర్ ఫూట్ ఇన్ టు ది వాటర్. సో అకుల్కా అంటే పెద్దమ్మాయి అలా అన్నదో లేదో మలాషా ఏం చేసిందంటే తన కాలుతో నీటిని ఇలా కొట్టిందనమాట. ఎప్పుడైతే కొట్టిందో ఇక్కడ చూడండి, ద మడ్డీ వాటర్స్ స్ప్లాష్డ్ అండ్ ఫెల్ నాట్ ఓన్లీ ఆన్ అకుల్కాస్ న్యూ డ్రెస్ బట్ ఆల్సో ఆన్ హెర్ ఫేస్. సో ఎప్పుడైతే ఆ నీటిని కాలుతో అలా కొట్టిందో అదంతా కూడా ఆ యొక్క బురద నీరంతా కూడా డ్రెస్ పైన అకుల్కా యొక్క డ్రెస్ పైన అలాగే మొహం పైన కూడా తుల్లిపోయింది. అకుల్కా గ్రూ యాంగ్రీ విత్ మలాషా. సో ఎప్పుడైతే అలా జరిగిందో మలాషా పైన చాలా కోపంగా ఉందన్నమాట. షీ స్కోల్డెడ్ హెర్, ర్యాన్ ఆఫ్టర్ హెర్ అండ్ వాంటెడ్ టు స్ట్రైక్ హెర్. సో వెంటనే ఎప్పుడైతే అలా అయ్యిందో వెంటనే ఆమెను తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయిందనమాట కోపంగా. అప్పుడు మలాషా అంటే చిన్నమ్మాయి, మలాషా వాజ్ ఫ్రైటెండ్ ఇమీడియట్లీ. షీ జంప్డ్ అవుట్ ఆఫ్ ద పడిల్ అండ్ ర్యాన్ హోమ్. సో వెంటనే ఆమె కూడా గుంటలోంచి బయటకు వచ్చి ఇంటికి వెళ్ళిపోతుంది అనమాట, పరిగెట్టి వెళ్ళిపోతుంది. అకుల్కాస్ మదర్ పాస్డ్ బై. షీ సా హెర్ డాటర్స్ డ్రెస్ సాయిల్డ్. సో అకుల్కా మదర్ చూస్తుంది, వాళ్ళ అమ్మాయి డ్రెస్ పాడైపోవడం చూసి ఏంటి ఇలా బురద అయిపోయింది అనుకుంటుంది అనమాట. వై డిడ్ యూ గెట్ యువర్ సెల్ఫ్ సో డర్టీ అడుగుతుంది. షీ ఆస్క్డ్. సో ఎందుకు నువ్వు ఇలా చెత్తగా బురదగా అయ్యావు అని అడుగుతుంది అనమాట. మలాషా హ్యాస్ పర్పస్లీ స్ప్లాష్డ్ ఇట్ ఆన్ మీ సెడ్ అకుల్కా. అప్పుడు ఏం చెప్తుందంటే మలాషా తెలియకుండా కొంచెం నా పైన ఈ విధంగా బురద అనేది చిమ్మగొట్టింది అని చెప్తున్నారు. అకుల్కాస్ మదర్ క్యాచ్ మలాషా అండ్ గేవ్ ఏ స్లాప్ ఆన్ హెర్ ఫేస్. సో వెంటనే అకుల్కాని దగ్గరికి తీసుకొని చెంప మీద ఒక దెబ్బ అనేది కొడుతుంది అనమాట. ఎవరు? మలాషా వాళ్ళ అమ్మ. మలాషా బిగేన్ టు హౌల్ అండ్ హెర్ మదర్ ర్యాన్ అవుట్ ఆఫ్ ది హౌస్. సో వెంటనే మలాషా పెద్దగా, హౌల్ అంటే ఇక్కడ పెద్దగా ఏడ్చుకుంటూ అనమాట, లౌడ్ క్రైయింగ్, హౌల్. సో పెద్దగా ఏడ్చుకుంటూ వాళ్ళ ఇంటికి పరిగెడుతుంది. వై డూ యూ స్లాప్ మై డాటర్? షీ బిగేన్ టు స్కోల్డ్ హెర్ నైబర్. సో మా అమ్మాయిని నువ్వు ఎందుకు కొట్టావని అకుల్కా వాళ్ళ అమ్మని మలాషా వాళ్ళ అమ్మ అడుగుతారనమాట. సూన్ ఇట్ టర్న్ టు ఏ బిగ్ క్వారెల్. అది అలాగా రాసుకొని పెద్ద క్వారెల్ లాగా తయారైంది అనమాట, అంటే పెద్ద గొడవలాగా తయారైంది. ద మెన్ ఆల్సో జాయిన్డ్ ద సీన్. ఆ యొక్క కొట్లాట్లోకి మగవారు కూడా వచ్చి చేరిపోయారు. వన్ మ్యాన్ పుష్డ్ ద అదర్. ఒకరినొకరు తోసుకుంటున్నారు అనమాట. అండ్ ఫైట్ బిగేన్. సో అక్కడ ఒక గొడవ అనేది స్టార్ట్ అయిపోయింది. అకుల్కాస్ గ్రాండ్ మదర్ ట్రై టు సెపరేట్ దెమ్. సో అకుల్కా యొక్క గ్రాండ్ మదర్ వాళ్ళని విడదీయడానికి ట్రై చేస్తుంది. దే పేడ్ నో అటెన్షన్ టు హెర్. సో వాళ్ళు ఎలాంటి మాటలు కూడా పట్టించుకోవట్లేదు అనమాట. వైల్ ద నైబర్స్ వేర్ బిజీ విత్ దేర్ ఫైటింగ్. సో వాళ్ళు గొడవాడుకునే పనిలో చాలా బిజీగా ఉన్నారు. అకుల్కా వైప్డ్ ఆఫ్ హెర్ డ్రెస్ అండ్ వెంట్ బ్యాక్ టు ది పడిల్. సో వెంటనే అకుల్కా ఆమె డ్రెస్ పైన ఉన్న బురద తుడిచేసుకొని మళ్ళీ ఆ నీటి గుంటలోకి వెళ్తుంది అనమాట. షీ టుక్ ఏ పెబల్ అండ్ స్క్రాచ్ ది గ్రౌండ్. సో ఒక చిన్న రాయి తీసుకొని అక్కడ ఉండే భూమిపైన, అది నేలపైన ఇలా గీస్తుంది అనమాట. అంటే మనకి ఎక్కడైనా నీరు కనుక నిల్వ ఉండిపోతే ఇలా కాలుతో తీస్తూ ఉంటాం కదా, ఒక వేలాగా. సో అలా తీస్తుంది అనమాట. సో యాజ్ టు లెట్ ద వాటర్ ఆఫ్ ఇన్ టు ది స్ట్రీట్. సో నీరు అనేది నేలపైన పారడానికి ఒక చిన్న గీతలా గీస్తుంది అనమాట. సీయింగ్ దిస్ మలాషా కేమ్ విత్ ఏ చిప్ టు హెల్ప్ హెర్. సో ఇది చూసి మలాషా కూడా తనకి హెల్ప్ చేయడానికి వస్తుందన్నమాట. ద ఫైట్ వాజ్ గోయింగ్ ఆన్. ఆ గొడవ అనేది అలా జరుగుతూనే ఉంది. ద గర్ల్స్ మేడ్ ఏ లాంగ్ రిల్. సో ఆ గొడవ జరుగుతూనే ఉంది. వీళ్ళు ఏం చేశారు? రిల్ అంటే నీటి ప్రవాహం అనమాట. సో ఆ పెద్ద ఒక నీటి ప్రవాహం వెళ్ళడానికి సరిపడా గొంతులాగా తీశారనమాట. ద ఓల్డ్ ఉమెన్ వాజ్ స్టిల్ ట్రయింగ్ టు సెపరేట్ ద ఫైటింగ్ క్రౌడ్. సో అప్పటికి కూడా ఆ ఓల్డ్ ఉమెన్ వాళ్ళని విడదీయడానికి అయితే ట్రై చేస్తుంది. వాటర్ స్టార్టెడ్ ఫ్లోయింగ్ డౌన్ ద రిల్. సో ఆ నీటి యొక్క చిన్న ప్రవాహంలోకి నీరు అనేది వెళ్ళిపోతుంది. ద గర్ల్స్ పుట్ సమ్ పీసెస్ ఆఫ్ పేపర్ ఆన్ వాటర్. దే ర్యాన్ అలాంగ్ ది రిల్ లాఫింగ్ అండ్ జంప్డ్ ఇన్ జాయ్. సో చిన్న పేపర్ ముక్కలు తీసుకొని అందులో వేసి ఆ నీటి ప్రవాహంతో పాటుగా పరిగెడుతూ ఆడుకుంటూ గెంతుకుంటున్నారు. దే ర్యాన్ స్ట్రైట్ ఇన్ టు ది క్రౌడ్. సో అలా వాళ్ళ యొక్క మధ్యలోంచి కూడా
తిన్నగా కూడా వెళ్ళిపోతున్నారు ఆ గొడవ మధ్యలోంచి. అప్పుడు ద ఓల్డ్ ఉమెన్ సా దెమ్ అండ్ సెడ్ టు ఆల్ ఆఫ్ దెమ్. సో ఈ ముసలావిడే చూసి ఏమంటుందంటే వాళ్ళందరికీ చెప్తుంది, షేమ్ ఆన్ యూ మెన్, యు ఆర్ ఫైటింగ్ ఫర్ దీస్ టూ గర్ల్స్. సో మీరు చాలా సిగ్గుపడాలి, మీరు పోట్లాడుకునేది ఈ ఇద్దరు చిన్నపిల్లల గురించా. సీ దే హ్యావ్ ఫర్గెటెన్ ఇట్. చూడండి వాళ్ళదంతా కూడా మర్చిపోయారు. దే ఆర్ ప్లేయింగ్ నైస్లీ టుగెదర్, దే ఆర్ వైజర్ దెన్ యూ. వాళ్ళదంతా మర్చిపోయి హ్యాపీగా ఆడుకుంటున్నారు, మీకంటా వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అని అంటుంది. ద మెన్ లుక్డ్ అట్ ది గర్ల్స్ అండ్ ఫెల్ట్ అషేమ్డ్. వాళ్ళని చూసి వీళ్ళు సిగ్గుపడుతున్నారనమాట. దెన్ దే లాఫ్డ్ అట్ దెమ్సెల్వ్స్ అండ్ లెఫ్ట్ ది ప్లేస్. సో వాళ్ళంతట వాళ్ళే నవ్వుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో ఇది మనకి ద లిటిల్ హార్ట్స్ అనే లెసన్కి సంబంధించిన మ్యాటర్ అయితే. సో ఇందులో ఉన్న గ్లాజరీ కనుక చూస్తే, రిల్స్ అంటే ఏంటంటే స్మాల్ స్ట్రీమ్స్ ఆఫ్ వాటర్, చిన్న చిన్న నీటి ప్రవాహాలు. పడిల్, ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ వాటర్ కలెక్టెడ్ ఆన్ ది గ్రౌండ్. అంటే నేలపైన ఒక గుంతలా ఏర్పడి అందులో నీరంతా నిలవ ఉండిపోవడం. టుక్ ఆఫ్ అంటే రిమూవ్డ్, తీసేయడం. ప్లంప్డ్ అంటే పుష్డ్, ఇలా కొట్టడం లేదా తొయ్యడం అని. స్ప్లాష్డ్, మూవ్ త్రూ వాటర్ మేకింగ్ డ్రాప్స్ ఫ్లై ఎవ్రీవేర్. అంటే వాటర్ని ఇలా జుమ్మడం అనమాట, బయటికి వెళ్ళడానికి ఇలా కాళ్ళతోని చేతులతోని కొడుతూ ఉంటారు కదా, సో అలా. సాయిల్డ్, సంథింగ్ డర్టీ, బురదగా అయిపోవడం. హౌల్, లౌడ్ క్రై లౌడ్లీ, గట్టిగా యాడ్ అవ్వడం. వైప్డ్ ఆఫ్ అంటే రిమూవ్డ్ ఆర్ క్లీన్డ్ కంప్లీట్లీ, తుడుచుకోవడం లేదా క్లీన్ చేసుకోవడం అని అర్థం వస్తుంది. సో నెక్స్ట్ కనుక చూస్తే, కంప్లీట్ ద ఫాలోయింగ్ చూసింగ్ ద కరెక్ట్ ఆప్షన్స్ గివెన్ ఆఫ్టర్ దెమ్. డోంట్ గో మలాషా, అకుల్కా వార్నెడ్ హెర్ నాట్ టు డాష్. సో మలాషాని ఎందుకు వెళ్ళొద్దన్నది, అకుల్కా ఎందుకు వెళ్ళొద్దన్నది అని అడుగుతున్నారు. గెట్ దేర్ షూస్ స్పాయిల్. సో వాళ్ళ షూస్ అనేవి బురద అయిపోతాయనా, లేకపోతే గెట్ దేర్ స్కూల్ బ్యాగ్స్ వెట్, వాళ్ళ బ్యాగ్స్ అనేవి తడిచిపోతాయనా, లేకపోతే గెట్ ఇంజూర్డ్, వాళ్ళకి గాయపడతారనా అంటే వాళ్ళ యొక్క షూస్ అనేవి స్పాయిల్ అయిపోతాయని వెళ్ళొద్దన్నారు. సో ఏ, లెట్స్ రిమూవ్ అవర్ షూస్ అండ్ ప్లే, ఇట్ షోస్ దట్ అకుల్కా వాజ్. సో మనం షూస్ తీసి ఆడుకోవచ్చు అని అన్నారు కదా, అయితే ఎందుకు, ఏ ఉద్దేశంతో అకుల్కా మాట అన్నది అంటే, కేర్లెస్ అంటే తనకి కేర్లెస్గా ఉందా, లేకపోతే అఫ్రైడ్ ఆఫ్ హర్ పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్కి భయపడి అన్నదా, లేదా ఇంట్రెస్టెడ్ ఇన్ క్లీన్లీనెస్. సో ఆమెకి కొంచెం క్లీన్లీనెస్ ఎక్కువ అని అడుగుతున్నారు, కానీ ఇక్కడ ఆమె వాళ్ళ పేరెంట్స్కి భయపడింది, అఫ్రైడ్ ఆఫ్ హర్ పేరెంట్స్, అందుకని షూస్ తీసి ఆడుదామని చెప్పింది. డోంట్ బీ అఫ్రైడ్ సెడ్ అకుల్కా. సో డోంట్ బీ అఫ్రైడ్, నువ్వేం భయపడకు పర్లేదు అని చెప్పింది కదా అకుల్కా, అది ఏంటి, అది ఎలాంటి సెంటెన్స్ అని అడుగుతున్నారు. టు వార్న్ మలాషా అంటే మలాషాకి వార్నింగ్ ఇస్తుందా, లేకపోతే టు థ్రీటెన్ మలాషా, టు గివ్ కాన్ఫిడెన్స్ టు మలాషా. సో ఇక్కడ ఏంటి, ఏం కాదులే, ఏం పర్లేదులే, అంతా బాగానే జరుగుతుంది అని అంటే మన కాన్ఫిడెన్స్, ఒక మంచి పాజిటివ్ కాన్ఫిడెన్స్ ఇస్తున్నట్టు ఉందన్నమాట. సో అక్కడ టు గివ్ కాన్ఫిడెన్స్ టు మలాషా, ఇది మనం ఈ విధంగా చెప్పొచ్చు. అండ్ అకుల్కాస్ మదర్ గేవ్ ఏ స్లాప్ ఆన్ మలాషాస్ ఫేస్ బికాజ్. సో అకుల్కా మదర్ మలాషాని చెంపపైన కొట్టింది, ఎందువల్ల అంటే షీ క్వారెల్డ్ విత్ హర్ డాటర్, ఆమె కూతురుతో తగువ పడినందుక. షీ మేడ్ హర్ డాటర్స్ డ్రెస్ డర్టీ, ఆమె కుమార్తె యొక్క డ్రెస్ని పాడు చేసినందుక. షీ కమిటెడ్ థెఫ్ట్ ఇన్ హర్ హౌస్. సో ఏంటి మనకి సెకండ్, షీ మేడ్ హర్ డాటర్స్ డ్రెస్ డర్టీ, డ్రెస్ అనేది పాడు చేసినందుకు కొట్టింది. ద మెన్ ఆల్సో జాయిన్డ్ ద సీన్ హియర్ సీన్ రిఫర్స్ టు ది క్వారెల్, పడిల్, వార్. సో ఇక్కడ క్వారెల్, కోట్లాటలో జాయిన్ అయ్యారు. నెక్స్ట్ కనుక చూస్తే, రీడ్ అండ్ అరేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ దేర్ అకరెన్స్ ఇన్ ద స్టోరీ. సో స్టోరీని బేస్ చేసుకొని వీటిల్ని ఆర్డర్ వైజ్ అమర్చమన్నారు. చూద్దాం. ఫస్ట్ ఏంటి, అకుల్కా అండ్ మలాషా త్రూ పీసెస్ ఆఫ్ పేపర్స్ ఇన్ వాటర్ అండ్ ప్లేడ్ టుగెదర్. సో వాళ్ళు ఎప్పుడు పేపర్స్ వేసి ఆడుకుంటారు, చిన్న నీటి ప్రవాహం తీసినప్పుడు. సో అకుల్కా మదర్ స్లాప్డ్ మలాషా.
సో ఎప్పుడు కొట్టింది? వాళ్ళ యొక్క అమ్మాయిని డ్రెస్ని పాడు చేసినందుకు. దే వాంటెడ్ టు ప్లే ఇన్ ది పడిల్. అకుల్కా అండ్ మలాషా మేడ్ ఏ న్యూ రిల్ టు లెట్ ది వాటర్ ఫ్లో. The members of the two families started fighting. It was Sunday and the two little girls were in their new dresses. Grandma tried to stop the quarrel. Malasha splashed the muddy water on Akulka's dress. సో ఇక్కడ మనకి ఏంటి 6th వన్ అనేది ఫస్ట్ది, ఎందుకంటే ఇట్ వాజ్ ఏ సండే, ఆ రోజు సండే కాబట్టి వాళ్ళిద్దరూ న్యూగా డ్రెస్ అంటే కొత్త డ్రెస్లు అనేవి వేసుకున్నారు. దాని తర్వాత ఏమైంది? దే వాంటెడ్ టు ప్లే ఇన్ ది పడిల్. వాళ్ళు ఆ యొక్క నీటి గుంటలో ఆడుకోవాలనుకున్నారు. దాని తర్వాత ఏమైంది? మలాషా స్ప్లాష్డ్ ద మడీ వాటర్ అని అకుల్కాస్ డ్రెస్. మలాషా ఏం చేస్తుంది? బురద నీటిని అనేది తుల్లగొడుతుంది. దాని తర్వాత ఏమవుతుంది? సో అకుల్కాస్ మదర్ కొడుతుంది అనమాట, ఎవరిని? మలాషాని. సో ఇది 4th వన్, సెకండ్ది అనేది 4th వన్ అవుతుంది. దాని తర్వాత అది ఒక గొడవకి దారి తీస్తుంది. ఏంటి? ద మెంబర్స్ ఆఫ్ ద టూ ఫ్యామిలీస్ స్టార్టెడ్ ఫైటింగ్. వాళ్ళు గొడవ పడుతూ ఉన్నారు. అయితే వాళ్ళని ఎవరు విడదీస్తున్నారంటే వాళ్ళ గ్రాండ్మా. సో 6th వన్, గ్రాండ్మా ట్రై టు సెపరేట్ దెమ్. సో స్టాప్ ద క్వరిల్. సో ఇంకా మనకేముంది? 4th వన్ ఉన్నది. సో తర్వాత ఇది 7th వన్. అకుల్కా అండ్ మలాషా మేడ్ ఏ న్యూ రిల్ టు లెట్ ద వాటర్ ఫ్లో. ఇది 7th వన్. అలాగే అకుల్కా అండ్ మలాషా త్రూ పీసెస్ ఆఫ్ పేపర్స్ ఇన్ వాటర్ అండ్ ప్లేడ్ టుగెదర్. సో ఇది 8th వన్. సో ఈ విధంగా మనకి ఆర్డర్ అనేది 1 2 3 4 5 6 7 8 ఈ విధంగా ఆర్డర్ అనేది రావడం జరిగింది. సో నెక్స్ట్ కనుక చూస్తే వొకాబులరీలో మనకి ఏమి ఇచ్చాడో చూద్దాం. The following are sentences taken from the lesson Little Hearts. Read them and encircle the word that does not indicate the given context. ఇక్కడ ఏమంటున్నాడో చూద్దాం. Their mothers dressed them in new clothes. సో కిందన మనకి 3 వర్డ్స్ అనేవి ఇచ్చాడు కదా, ఆ 3 వర్డ్స్లో డిఫరెంట్గా ఉన్న వర్డ్, ఆ యొక్క సెంటెన్స్కి రిలేటెడ్గా లేని వర్డ్ ఏది అని అడుగుతున్నాడు. సో ద మదర్ డ్రెస్డ్ దెమ్ ఇన్ న్యూ క్లాత్స్. వాళ్ళ తల్లి వాళ్ళిద్దరికీ కూడా మంచి బట్టలు, కొత్త బట్టలు అనేవి వేశారు. అయితే ఎందుకు వేశారు? కైండ్, కేరింగ్, క్రూయల్. సో వాళ్ళకి జాలి, దయ, కేరింగ్ అంటే బాగా చూసుకునే ఒక కేరింగ్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ క్రూయల్ అనేది కాదు కదా. సో వాళ్ళకి జాలి, దయ, బాగా చూసుకునే తత్వం ఉన్నది కాబట్టి వాళ్ళు వేశారు. ఇక్కడ క్రూయల్ అనేది డిఫరెంట్ వర్డ్ అనమాట. అలాగే దే బిగేన్ టు ప్లే ఇన్ ది పడిల్. సో వాళ్ళు నీటి గుంటలో ఆడుకోవాలనుకున్నారు. ప్లేఫుల్, నాటీ అంటే వాళ్ళు చిలిపిగా ఆడుకోవాలనుకున్నారు, అంతేగాని సీరియస్ కాదు కదా. సో సీరియస్ అనేది డిఫరెంట్ వర్డ్. వన్ మ్యాన్ పుష్డ్ ద అదర్ అండ్ ఏ ఫైట్ హ్యాడ్ బిగన్. సో అక్కడ క్వారెల్సమ్, షార్ట్ టెంపర్డ్, పీస్ఫుల్ కాదు, ఎందుకంటే వాళ్ళు గొడవ ఆడుకుంటున్నారు అనమాట. సో అక్కడ పీస్ఫుల్ అనేది లేదు, అది డిఫరెంట్ వర్డ్. అలాగే ద ఓల్డ్ ఉమెన్ ట్రై టు స్టాప్ ది క్వారెల్. సో ఓల్డ్ ఉమెన్ ఆ యొక్క గొడవని ఆపాలనుకుంటుందంటే జెంటిల్, పీస్ లవింగ్ అంటే గొడవని ఆపాలనుకుంటుంది, అంతేగాని త్రీట్ని ఇంకా పెంచాలని అయితే అనుకోవట్లేదు. సో జెంటిల్, పీస్ లవింగ్ ఆమె. అలాగే ద 2 girls ర్యాన్ అలాంగ్ ది రిల్ లాఫింగ్ అండ్ జంపింగ్ ఇన్ జాయ్ అంటే ఫ్రెండ్లీ, గుడ్ నేచర్డ్ అంటే వాళ్ళదంతా మర్చిపోయి హ్యాపీగా ఉన్నారు. సో ఫ్రెండ్లీ, గుడ్ నేచర్, సెల్ఫిష్ అయితే కాదు. అలాగే ద మెన్ లుక్డ్ ఎట్ ది గర్ల్స్ అండ్ ఫెల్ట్ అషేమ్డ్ అంటే గిల్టీగా ఫీల్ అయ్యారు వాళ్ళని చూసి, అలాగే షేమ్ఫుల్గా ఫీల్ అయ్యారు, అంతేగాని ఇన్నోసెంట్గా ఏం ఫీల్ అవ్వలేదు. సో ఇన్నోసెంట్ అనేది డిఫరెంట్ కాంటెక్స్ట్లో ఉన్నది. సో ఇది మనకి వొకాబులరీకి సంబంధించి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వొకాబులరీలో కనుక చూస్తే fill in the blanks in the following paragraph with the suitable words given in the box. సో ఇక్కడ బాక్స్లో కొన్ని వర్డ్స్ ఇచ్చాడు, వాటిని ఇక్కడ పారాగ్రాఫ్లో there was a dash across the street. సో పడిల్ అనేది ఉన్నది, అంటే నీటి గుంట అనేది ఉన్నది. ఏ డాగ్ వాజ్ పాసింగ్ బై ఇట్. ఒక కుక్క అటువైపు వెళ్తుంది. హీ స్టాప్డ్ అండ్ లుక్డ్ ఇన్ ఇట్ వేర్ దేర్ వాజ్ ఎ బర్డ్ ఫ్లయింగ్ ఇన్ ది స్కై.
ద ఫూలిష్ డాగ్ సడన్లీ డాష్ ఇన్ టు ది పడిల్. సో కుక్క అటువైపుగా వెళ్తుంటే ఆకాశం పైనుంచి ఒక పక్షి ఎగిరితే ఆ నీటి గుంటలో చూసి అక్కడే ఉందనుకొని ఆ నీటి గుంటలోకి దూకుతుంది. అంటే ఇక్కడ సడన్లీ జంప్డ్. సో జంప్డ్ ఇన్ టు ది పడిల్. పూర్ థింగ్ హీ బికేమ్ డాష్ హిజ్ ఐస్ వేర్ ఫిల్డ్ విత్ డాష్ వాటర్. సో హీ బికేమ్ సాయిల్డ్ అంటే బురదగా అయ్యాడు అనమాట. సో థర్డ్ వన్ సాయిల్డ్. హిజ్ ఐస్ వేర్ ఫిల్డ్ విత్ డాష్ వాటర్ అంటే మడ్డీ వాటర్. వాట్ షుడ్ వీ డూ దెన్? ఏ డాష్ గర్ల్ ఏ లిటిల్ గర్ల్. A little girl fetched a bucket of water to wipe off the mud stains of the dog. సో ఆ డాగ్ పైన ఉన్న బురదంతా కడగడానికి ఒక బకెట్ వాటర్ అనేది వేస్తుంది. వైప్ ఆఫ్ అంటే రిమూవ్ చేయడం. సో ఇది సిక్స్త్ వన్. ద డాగ్ లుక్డ్ అట్ ది గర్ల్ అండ్ జంప్డ్ టు హిస్ ఫీట్ హ్యాపీలీ. సో ఇక్కడ ఇది సెవెంత్ వన్. ఈ విధంగా మనం పారాగ్రాఫ్ని సూటబుల్ వర్డ్స్తో ఫిల్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కనుక చూస్తే ఇక్కడ మనకి కొన్ని యాంటోనియమ్స్ అనేవి రాయమన్నాడు. వేటికో చూద్దాం. ఇక్కడ చూడండి, గేవ్, బిగేన్, అలాగే స్కోల్డ్, బిగ్, జాయిండ్, పుష్డ్, సెపరేట్, అటెన్షన్. సో వీటికి మనకి ఏమన్నాడంటే రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ అండ్ రైట్ యాంటోనియమ్స్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్స్. సో అండర్లైన్డ్ వర్డ్స్కి యాంటోనియమ్స్ అనేవి రాయమన్నాడు. ఇక్కడ గేవ్ అంటే ఏంటి? గేవ్ అంటే ఇవ్వడం. అలాగే తీసుకోవడం అంటే టుక్. సో గేవ్, టుక్. అయితే ఇక్కడ గేవ్ అనేది పాస్ట్లో ఉంది కాబట్టి టుక్ అనేది కూడా మనం పాస్ట్లోనే రాస్తాం. అలాగే బి ఏటి ఉంది? బిగేన్ అంటే స్టార్ట్ చేయడం. అలాగే దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? ముగించేయడం అంటే ఎండెడ్ లేదా స్టాప్డ్. సో ఎండెడ్. ఇది కూడా పాస్ట్ ఫామ్లో ఉంది కాబట్టి ఫాస్ట్ ఫామ్లో రాసాం. అలాగే స్కోల్డ్ అంటే తిట్టడం అనమాట. అలాగే స్కోల్డ్కి తిట్టడానికి ఏంటి? పొగడడం కదా. సో ప్రైజ్. ఇది నార్మల్ ఫామ్లో ఉంది కాబట్టి నార్మల్గా రాసాం ప్రైజ్. అలాగే బిగ్ అంటే స్మాల్, మనందరికీ తెలిసిందే. అలాగే జాయిండ్ అంటే వచ్చి కలవడం. సో అది పాస్ట్ ఫామ్లో ఉంది జాయిండ్. దానికి మనం లెఫ్ట్ అంటే వెళ్ళిపోవడం. అలాగే పుల్లుడు తెలిసిందే. పుల్లుడు. సెపరేట్ అంటే విడదీయడం. వాళ్ళని కలపడం అంటే జాయింట్ ఆర్ యునైట్, ఏదైనా అర్థం వస్తుంది. యునైట్. అలాగే అటెన్షన్ నెగ్లిజెన్స్. సో ఈ విధంగా మనకి యాంటోనియమ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ గ్రామర్లో కనుక చూస్తే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మనకి క్వశ్చన్ ఫామ్ గురించి, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అనేవి ఇవ్వడం జరిగింది. అలాగే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి ఇవ్వడం జరిగింది. అలాగే ఆర్టికల్స్ గురించి కూడా ఇవ్వడం జరిగింది. 3 గ్రామర్ టాపిక్స్ అనేవి ఈ లెసన్లో కవర్ అయ్యాయి. సో చూసేద్దాం. ఇన్ ది ప్రీవియస్ లెసన్ you have learned writing sentences describing ongoing actions using present continuous tense. సో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేసి ఆన్గోయింగ్ యాక్షన్స్ అంటే ప్రెజెంట్ జరుగుతూ ఉన్న యాక్షన్స్ని ఏ విధంగా రాయాలో మనం చూసాం. వీ కెన్ చేంజ్ దెమ్ ఇంటూ క్వశ్చన్స్ టు కన్ఫర్మ్ ది ఇన్ఫర్మేషన్. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ పొందడం కోసం వాటిని క్వశ్చన్స్గా ఏ విధంగా చేంజ్ చేయొచ్చో ఇప్పుడు మనం చూద్దాం. ఎగ్జాంపుల్స్: ఇట్ ఈజ్ రైనింగ్, ద గర్ల్స్ ఆర్ ప్లేయింగ్, మెన్స్ ఆర్ స్టిల్ ఫైటింగ్. ఇట్ ఈజ్ రైనింగ్ అంటే ఇప్పుడు వర్షం పడుతూ ఉన్నది. ద గర్ల్స్ ఆర్ ప్లేయింగ్ అంటే ఆ అమ్మాయిలు ఆడుకుంటూ ఉన్నారు. మెన్స్ ఆర్ స్టిల్ ఫైటింగ్, వాళ్ళు ఇంకా కొట్టుకుంటూనే ఉన్నారు. సో అవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్న యాక్షన్స్, ఆన్ గోయింగ్ యాక్షన్స్ అనమాట. అయితే ఇక్కడ చూడండి, ఈజ్ ఇట్ రైనింగ్, వర్షం పడుతుందా అంటే క్వశ్చన్ అడుగుతున్నారనమాట. ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి క్వశ్చన్ అడుగుతున్నట్టు ఉంది కదా. ఆర్ ద గర్ల్స్ ప్లేయింగ్, ఆ అమ్మాయిలు ఆడుకుంటున్నారా? ఆర్ మెన్ స్టిల్ ఫైటింగ్, వాళ్ళు ఇంకా కొట్టుకుంటున్నారా? సో ఇవన్నీ ఏంటి? క్వశ్చన్ ఫామ్స్ అనమాట. సచ్ సెంటెన్సెస్ ఆర్ కాల్డ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. సో ఈ సెంటెన్సెస్ని మనం ఏమంటామంటే ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అని అంటాం. హియర్ దే ఆర్ ఇన్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. సో ఇవి ఏ టెన్స్లో ఉన్నాయంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో అయితే ఉన్నాయి.
ఏ సెంటెన్స్ దట్ ఆస్క్స్ ఎ క్వశ్చన్ ఈజ్ కాల్డ్ అన్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఏదైతే సెంటెన్స్ క్వశ్చన్ని అడుగుతున్నట్టు ఉంటుందో దాన్ని మనం ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని అంటాం. ఇట్ ఎండ్స్ విత్ ఏ క్వశ్చన్ మార్క్. సో అది మనకి క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుందట. అండ్ అలాంటివి ఇప్పుడు మనం చూద్దాం. డూ యూ నో హౌ టు రైట్ దెమ్ యాజ్ ఇంటరాగేటివ్. సో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నవి మనం ఇంటరాగేటివ్లో ఏ విధంగా రాస్తామని అంటే కనుక, ఇఫ్ ద సబ్జెక్ట్స్ అంటే ఇక్కడ హీ కానీ షీ కానీ ఇట్ కానీ ఇవన్నీ. సో హీ షీ ఇట్ అనే సింగులర్ నౌన్స్ ఉంటాయి కదా. సో సింగులర్ నౌన్స్కి మనం ఏం యూజ్ చేస్తామంటే ఈజ్ అనేది యూజ్ చేస్తాం. ఇఫ్ ద సబ్జెక్ట్స్ ఆర్ హీ షీ ఇట్ అండ్ ఎనీ సింగులర్ నౌన్. సో సబ్జెక్ట్ అనేది హీ అయినా షీ అయినా ఇట్ అయినా లేదంటే ఎనీ సింగులర్ నౌన్ అయినా యూజ్ ఈజ్ బిఫోర్ దెమ్. సో వాటి ముందు మనం ఈజ్ అనేది యూజ్ చేస్తాం. అంటే సింగులర్ సబ్జెక్ట్స్ ముందు ఈజ్ అనేది యూజ్ చేస్తాం. అలాగే అండ్ ఫర్ ద సబ్జెక్ట్స్ వి యూ దే అండ్ ఎనీ ప్లూరల్ నౌన్. సో వి యూ దే అలాగే ఎనీ ప్లూరల్ నౌన్ ముందు మనం ఏం యూజ్ చేయాలి అంటే ఆర్ అనేది యూజ్ చేయాలట. బిఫోర్ దెమ్. సో వాటి ముందు ఆర్ అనేది యూజ్ చేయాలి. ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ ఐ యూజ్ యామ్ బిఫోర్ ఇట్. సో ఒకవేళ సబ్జెక్ట్ అనేది ఐ అయితే యామ్ అనేది యూజ్ చేయాలట. సో అర్థమైంది కదా. సింగులర్ అయితే ఈజ్, ప్లూరల్ అయితే ఆర్, ఐ అయితే యామ్. ఇవి మనం క్వశ్చన్ ట్యాగ్స్ కింద మార్చేటప్పుడు ఈ యొక్క హెల్పింగ్ వెర్బ్స్ని మనం ముందు రాయాలి అని చెప్తున్నారు. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, చూద్దాం. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్. షీ ఈజ్ సింగింగ్. ఆమె పాట పాడుతూ ఉన్నది. ఈ షీ సింగింగ్. ఇక్కడ షీ అనేది వచ్చింది అంటే సింగులర్ నౌన్ కదా. సో సింగులర్ ముందు మనం ఏం రావాలనుకున్నాం ఈజ్. సో ఈజ్ షీ సింగింగ్. ఆమె పాట పాడుతుందా అని క్వశ్చన్ అనమాట. దే ఆర్ కమింగ్. వాళ్ళు వచ్చారు. ఆర్ దే కమింగ్. వాళ్ళు వస్తారా. ఆర్ దే కమింగ్. ఆర్ ఇక్కడ దే అనేది ప్లూరల్ కాబట్టి ఆర్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ విధంగా మనకి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో క్వశ్చన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. అప్పుడైతే ఇక్కడ మనల్ని మార్చమన్నారు. ఏ విధంగా అంటే చేంజ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇంటూ క్వశ్చన్స్. సో క్వశ్చన్స్ కింద మార్చమన్నారు. ఎలా మార్చుదాం. ద చిల్డ్రన్ అంటే ఇక్కడ ఏంటి చిల్డ్రన్ అంటే ప్లూరల్. సో ప్లూరల్ నౌన్ కదా. ప్లూరల్ నౌన్ ముందు ఆర్ అనేది రావాలి. ఇంకోటి ఏంటంటే క్వశ్చన్ ట్యాగ్స్లో మనం చూస్తే ఏదైతే హెల్పింగ్ వెర్బ్ ఉంటుందో దాన్ని ముందు పెట్టి యాజ్ ఇట్ ఈజ్ మనం రాసినట్టయితే మనకి క్వశ్చన్ అనేది ఫామ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఆర్ అనేది ఫస్ట్ ద చిల్డ్రన్ ప్లేయింగ్ క్వశ్చన్ మార్క్. సో ఆర్ ద చిల్డ్రన్ ప్లేయింగ్. వాళ్ళు ఆడుతున్నారా క్వశ్చన్ మార్క్ అనేది ఖచ్చితంగా సెంటెన్స్ చివరైతే ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఇక్కడ కూడా ఆర్ స్టూడెంట్స్ వెయిటింగ్ ఫర్ దేర్ బస్. వాళ్ళ బస్ కోసం వెయిట్ చేస్తున్నారా. అలాగే ద టీచర్ ద టీచర్ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ ద టీచర్ వాకింగ్ స్లోలీ. ఆమె నెమ్మదిగా నడుస్తున్నారా. సో క్వశ్చన్ మార్క్. దే ఆర్ డ్రింకింగ్ వాటర్. ఆర్ దే డ్రింకింగ్ వాటర్. వాళ్ళు నీళ్ళు తాగుతారా. సో ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ అనేది ముందుకు వచ్చి సబ్జెక్ట్ అనేది తర్వాత వస్తుంది. సో ఈ విధంగా మనం క్వశ్చన్స్ అనేవి ఫామ్ చేయొచ్చు. ఈజ్ ఉషా క్లీనింగ్ హెర్ రూమ్. క్లీన్ చేసుకుంటుందా ఉషా ఆమె రూమ్ అని. అలాగే ఈజ్ ద గర్ల్ ప్రిపేరింగ్ టీ. ఆ అమ్మాయి టీ పెడుతుందా. సో ఇవన్నీ ఏంటి మనకి క్వశ్చన్ మార్క్స్ అనమాట. సో ఈ హెల్పింగ్ వెర్బ్ ఏదైతే ఉందో అది ముందుకు వస్తుంది. ఆర్ అయితే ఆర్, ఈజ్ అయితే ఈజ్, యామ్ అయితే యామ్ ముందుకు వస్తుంది. మిగతా సెంటెన్స్ అంతా కామన్గా వచ్చి లాస్ట్లో క్వశ్చన్ మార్క్ వస్తుంది. సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి ఇవ్వడం జరిగింది. చూస్తే ద యాడ్జెక్టివ్స్ చేంజ్ ఇన్ ఫామ్ టు షో కంపారిజన్. సో యాడ్జెక్టివ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయట. ఎందువల్ల అంటే కంపారిజన్ని చూపించడం కోసం. దేర్ ఆర్ కాల్డ్ ద 3 degrees ఆఫ్ కంపారిజన్. మనకి 3 degrees ఆఫ్ కంపారిజన్స్ అనేవి ఉన్నాయి. ఏంటి. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. గోపి ఈజ్ ద టాలెస్ట్ ఆఫ్. గోపి అనే అబ్బాయి క్లాస్లో అందరికంటే కూడా చాలా పొడవైనవాడు. రాణి ఈజ్ క్లెవరర్ దెన్ రమ్య. రాణి అనే అమ్మాయి రమ్య కంటే తెలివైనది. అంటే ఇక్కడ ఫస్ట్ ఏంటి ఒక అబ్బాయిని మొత్తం గ్రూప్తో పోల్చారు. సెకండ్ ఏంటి ఒక అమ్మాయిని ఒక అమ్మాయితోనే పోల్చారు. మై హౌస్ ఈజ్ యాజ్ బిగ్ యాజ్ యువర్స్. మా ఇల్లు అనేది మీ ఇంటికంటే పెద్దది. సో ఇక్కడ ఏంటి
ఒకదాన్ని ఒకదానితోనే పోల్చడం జరిగింది. అయితే ఇన్ సెంటెన్స్ 1 ద యాడ్జెక్టివ్ టాలెస్ట్ డినోట్స్ ద సూపర్లేటివ్ డిగ్రీ. ఇక్కడ టాలెస్ట్ అనే యాడ్జెక్టివ్ దేని తెలియజేస్తుంది? సూపర్లేటివ్ డిగ్రీ. అలాగే క్లెవరర్ అనేది కంపారేటివ్ డిగ్రీ, బిగ్ అనేది పాజిటివ్ డిగ్రీని తెలియజేస్తుంది. సో మన సూపర్లేటివ్ డిగ్రీని ఏమని గుర్తుపెట్టుకుంటాం? ఈఎస్టీ. అలాగే ఈఆర్ వస్తే కంపారేటివ్ డిగ్రీ, యాస్టీస్గా ఉంటే మనకి పాజిటివ్ డిగ్రీ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి మనం వీడియో చేసుకొని ఉన్నాం. సో ఎవరైనా చూడకపోతే ఇంగ్లీష్ గ్రామర్ ప్లేలిస్ట్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. టెన్సెస్కి సంబంధించిన వీడియోస్ కూడా క్లారిటీగా ఉంటుంది, మీరు ఒకసారి వెళ్ళి చూడొచ్చు. సో ఇక్కడ చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ పాయింట్ అవుట్ ద యాడ్జెక్టివ్స్ అండ్ నేమ్ ద డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఆఫ్ ఈచ్. సో ఇక్కడ యాడ్జెక్టివ్స్ నాకు కనుక్కోమన్నాడు. అది ఏంటి అంటే సూపర్లేటివా, కంపారిటివా, పాజిటివ్ అనేది కనుక్కోమన్నాడు. చూద్దాం. ద ట్రైన్ రన్స్ ఫాస్టర్ దెన్ ద బస్. ట్రైన్ అనేది బస్ కంటే చాలా ఫాస్ట్గా వెళ్తుందట. సో ఫాస్టర్ అంటే ఇది ఏంటి మనకి? కంపారిటివ్ డిగ్రీ. సో ఇంకొక ట్రిక్ మీరు గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే, ఒకరిని మొత్తం సమూహంతో కానీ మొత్తం గుంపుతో కానీ పోల్చినట్టయితే అది మనకి ఎప్పుడు కూడా సూపర్లేటివ్ డిగ్రీలోనే వస్తుంది. సో ఒకరిని ఒకరితో పోల్చితే మనకి కంపారేటివ్ డిగ్రీ వస్తుంది, ఒకరిని ఎక్కువ గుంపుతో పోల్చిన కంపారేటివ్ డిగ్రీ అనేది వస్తుంది. సో లెడ్ ఈజ్ ద హెవియెస్ట్ మెటల్. సో ఇక్కడ లెడ్ చూసారా, హెవియెస్ట్ ఈఎస్టీ వచ్చింది, సూపర్లేటివ్ డిగ్రీ. అలాగే లెడ్ని మొత్తం మెటల్తో మనకి పోల్చడం జరుగుతుందన్నమాట. సో ఇది సూపర్లేటివ్ డిగ్రీ. అలాగే హరి ఈజ్ ద లేజియెస్ట్ బాయ్ ఇన్ ది క్లాస్. హరిని మొత్తం క్లాస్తో పోల్చుతున్నారు. సో ఇది కూడా లేజియెస్ట్ అనేది ఏంటి మనకి? సూపర్లేటివ్ డిగ్రీ. ద టూ లిటిల్ గర్ల్స్ ఆర్ వైజర్ దెన్ ద ఓల్డర్. సో ద టూ లిటిల్ గర్ల్స్ ఆర్ వైజర్ దెన్ ద ఓల్డర్ పీపుల్. సో ఇక్కడ వైజర్ అనేది వచ్చింది కాబట్టి ఇదేంటి? కంపారేటివ్ డిగ్రీ. అలాగే మనకి దెన్ అనేది వచ్చిన వైజర్ అలాగే ఈఆర్ అలాగే దెన్ అనేది వస్తే మనం అది కంపారేటివ్ డిగ్రీ కింద అయితే గుర్తుపెట్టుకోవచ్చు. మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ ద హిమాలయాస్. సో హిమాలయాస్లో ఉన్న అన్ని పీక్స్తో ఓన్లీ మౌంట్ ఎవరెస్ట్ని పోల్చారు. సో ఇది సూపర్లేటివ్ డిగ్రీ. అలాగే ఇక్కడ చూడండి, హైయెస్ట్ అనేది ఉన్నది. ఐరన్ ఈజ్ మోర్ యూజ్ఫుల్ దెన్ కాపర్. సో ఇక్కడ యూజ్ఫుల్ అనేది ఉన్నది కదా అని పాజిటివ్ డిగ్రీ పెట్టకండి. ముందు మనకు చూడండి మోర్ అనేది ఉన్నది, మోర్, మోస్ట్ ఇవి వస్తాయి. సో మోర్ అనేది వస్తే మనకి కంపారేటివ్ డిగ్రీ, మోస్ట్ వస్తే కనుక సూపర్లేటివ్ డిగ్రీ. ఇక్కడ కింద చూడండి, దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. సో మోస్ట్ అనేది వస్తే సూపర్లేటివ్ డిగ్రీ. ఊటీ ఈజ్ కోలర్ దెన్ చెన్నై. సో ఇది మనకి కంపారేటివ్ డిగ్రీ. కోలర్ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్ అవుతుంది. సో ఈ విధంగా మనకి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అయితే ఉన్నది. వీడియోలో ఇంకా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు దాన్ని అయితే వెళ్ళి చూడొచ్చు. సో ఆర్టికల్స్ కనుక చూసినట్టయితే ఇక్కడ ఆర్టికల్స్కి సంబంధించి ఏమిచ్చాడంటే సో మనకి అంటే ఏ ఫ్రేజెస్ అయినా అంటే కొన్ని ఫ్రేజెస్, ద అండర్లైన్డ్ ఫ్రేజెస్ బిగిన్ విత్ ఎయిదర్ ఏ, యాన్ ఆర్ ద. దీస్ ఆర్ కాల్డ్ ఆర్టికల్స్. సో కొన్ని ఇక్కడ పైన అండర్లైన్ చేశాడు అన్నాడు, కానీ అక్కడ అండర్లైన్ చేసి లేవు. సో అయితే ఇవేంటంటే ఆ యొక్క కొన్ని ఫ్రేజెస్ అనేవి ఏతో కానీ, యాన్తో కానీ, దాతో కానీ స్టార్ట్ అయ్యాయి. సో వాటన్నింటినీ ఏమంటామంటే ఆర్టికల్స్ అని అంటాము అని అడుగుతున్నారు. దేర్ ఆర్ రూల్స్ ఫర్ ద యూజెస్ ఆఫ్ ఆర్టికల్స్, లెట్ us లెర్న్ దమ్ ఇన్ డీటెయిల్. సో ఆర్టికల్స్ యూజ్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ అనేవి ఉంటాయంట, అవేంటో మనకి తెలుసుకుందాం. దానికంటే ముందు ఆర్టికల్స్ అనేవి మనకి 2 టైప్స్ అనేవి ఉంటాయి, డెఫినెట్ ఆర్టికల్, ఇండెఫినెట్ ఆర్టికల్. సో ఏ, యాన్ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్ కిందకి వస్తుంది, దా అనేది డెఫినెట్ ఆర్టికల్ కిందకి వస్తుందన్నమాట. సో చూసేద్దాం. ఫస్ట్ రూల్ ఏంటంటే, we use a before singular common nouns that begin with consonant sounds. సో ఏ అనేది ఎప్పుడు యూస్ చేస్తామంటే సింగులర్ కామన్ నౌన్స్. సో కామన్ నౌన్ అంటే ఏంటి? అన్నిటినీ, ఒక గుంపుని లేదా ఒక
దేన్నైనా ఒక గ్రూప్ని తెలియచేసేదాన్ని కామన్ నౌన్ అంటూ ఉంటాం కదా. సో ఆ కామన్ నౌన్ సింగులర్ అయి ఉండాలట. సో సింగులర్ కామన్ నౌన్ దట్ బిగిన్ విత్ కాన్సోనెంట్ సౌండ్. సో అది ఆ యొక్క నౌన్ దేంతో స్టార్ట్ అవ్వాలంటే కాన్సోనెంట్ సౌండ్తో స్టార్ట్ అవ్వాలంటే, అంటే ఇక్కడ కాన్సోనెంట్ సౌండ్ అంటే ఏంటో మీకు తెలియాలి. మనకి నార్మల్గా ఆ నుంచి అహ వరకు కూడా ఏంటంటే ఓవెల్ సౌండ్స్ అని అంటూ ఉంటాం. సో అవి ఓవెల్ సౌండ్స్. అలాగే కా నుంచి బండిరా వరకు మనకి కాన్సోనెంట్ సౌండ్స్ అని అంటూ ఉంటాం అన్నమాట. సో ఆ నుంచి అహ వరకు ఉన్న సౌండ్స్ అన్నీ ఓవెల్ సౌండ్స్. వాటి ముందు అంటే ఆ యొక్క అక్షరాల్లో కనుక మనకి సౌండ్ అనేది పలికిందనుకోండి, వాటి ముందు మనం యాన్ అనే ఆర్టికల్ని యూస్ చేయాలి. అలాగే ఈ కాన్సోనెంట్ సౌండ్స్ ఏవైతే కా నుంచి బండిరా వరకు ఉన్నాయో ఆ యొక్క సౌండ్స్ పలికినట్టయితే మనం వాటి ముందు ఏ అనే ఆర్టికల్ని యూస్ చేయాలి. సో కాన్సోనెంట్ సౌండ్స్ ముందు ఏ, ఓవెల్ సౌండ్స్ ముందు యాన్ అనేది యూస్ చేయాలి. సో ఈ విధంగా మనం కనిపెట్టాలన్నమాట. అయితే ఇక్కడ ఫస్ట్ రూల్ ఏంటన్నాడు, సింగులర్ కామన్ నౌన్ అవ్వాలి, కాన్సోనెంట్ సౌండ్తో స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ చూడండి, స్కాలర్ చైర్ చా పలుకుతుంది. సో చా అనేది ఏంటి, కాన్సోనెంట్ సౌండ్ అనమాట. సో అలాగే చైర్ అనేది ఏంటి, మొత్తం కుర్చీలన్నింటినీ చూపించే కామన్ నౌన్. అందులో చైర్ అంటే ఒక్కటే సింగులర్ కామన్ నౌన్. సో సింగులర్ కామన్ నౌన్ దట్ స్టార్ట్స్ విత్ కాన్సోనెంట్ సౌండ్ అంటే చైర్. చా అనే కాన్సోనెంట్ సౌండ్తో స్టార్ట్ అయితే దాని ముందు మనం ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తామట. అలాగే యాన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఏదైతే ఆ నుంచి అహ వరకు ఉన్న ఓవెల్ సౌండ్స్ ఉన్నాయో వాటి ముందు మనం, అవి కూడా సింగులర్ కామన్ నౌన్సే, ఆ యొక్క సింగులర్ కామన్ నౌన్స్ ఏవైతే ఓవెల్ సౌండ్స్తో స్టార్ట్ అవుతాయో వాటి ముందు మనం యాన్ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, యాన్ యాపిల్, యాన్ ఏప్. యాపిల్ అంటే ఆతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది ఒక ఓవెల్ సౌండ్ అనమాట. అలాగే యాపిల్ అనేది కామన్ నౌన్, అది ఒకటే ఉంది కాబట్టి సింగులర్ కామన్ నౌన్. సో ఇది మనకి దేనితో స్టార్ట్ అయింది, ఓవెల్ సౌండ్తో స్టార్ట్ అయింది కాబట్టి యాన్ అనే ఆర్టికల్ వస్తుంది. సో దా అనేది ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తామో చూద్దాం. బిఫోర్ ఏ కామన్ నౌన్ విచ్ ఈజ్ మెన్షన్ ఫర్ ది సెకండ్ టైం. సో ఏదైనా కామన్ నౌన్ ఫస్ట్ యూస్ చేసి మళ్ళీ దాని గురించి చెప్తుంటే అప్పుడు దా అనేది యూస్ చేస్తామట. సో ఇక్కడ చూడండి, ఐ సా ఏ డాగ్, నేను ఒక కుక్కని చూశాను. ద డాగ్ వాజ్ బార్కింగ్, అది అరుస్తుంది. సో ఫస్ట్ నార్మల్గా మనం కామన్ నౌన్ గురించి చెప్పాం, మళ్ళీ దాని గురించి చెప్పినప్పుడు దా అనే ఆర్టికల్ యూజ్ అయితే వస్తుందట. సెకండ్ కనుక చూస్తే బిఫోర్ సూపర్లేటివ్ యాడ్జెక్టివ్స్. అండ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో సూపర్లేటివ్ యాడ్జెక్టివ్స్ ఉన్నాయి కదా, టాలెస్ట్, హెవియెస్ట్, ఇందాక మనం చెప్పుకున్నాం. వాటి ముందు కంపల్సరీగా దా అనే ఆర్టికల్ అయితే వస్తుందట. సో ఇక్కడ చూడండి, ద లార్జెస్ట్, ద బెస్ట్, ద స్మాలెస్ట్, ద మోస్ట్, అలా అనమాట. థర్డ్ వన్ కనుక చూస్తే బిఫోర్ ఆర్డినల్ నెంబర్స్ అంటే ద ఫస్ట్, ద సెకండ్, ద థర్డ్, ఇలాగా ఆర్డినల్ నెంబర్స్ ముందు దా అనేది వస్తుంది. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, అది మనకు తెలిసిందే. బిఫోర్ ఏ నౌన్ వెన్ వీ మీన్ సంథింగ్ ఇన్ పర్టికులర్, ఏదైనా పర్టికులర్ నౌన్ గురించి, మనకు తెలిసిన పర్టికులర్ నౌన్ గురించి చెప్పాలనుకున్నప్పుడు దా అనేది యూస్ చేస్తాం. అలాగే విత్ యునిక్ థింగ్స్ అంటే ఒక్కటే ఉన్న ఏదైనా థింగ్స్ గురించి, ఇప్పుడు సూర్యుడు ఉన్నారు ఒక్కలే, అది చంద్రుడు, భూమి, ఇవన్నీ కూడా ఒక్కొక్కటే ఉన్నాయి, యూనిక్ థింగ్స్ అనమాట ఇవన్నీ. సో వీటి గురించి చెప్పేటప్పుడు దా అనే ఆర్టికల్ యూస్ చేస్తాం. బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ అవార్డ్స్, ఏదైనా అవార్డ్స్, భారతరత్న, నోబెల్, ఆస్కార్, సో పద్మభూషణ్, ఇలాంటి ఏవైనా అవార్డ్స్ గురించి చెప్పేటప్పుడు ముందు ద అనే ఆర్టికల్ అయితే యూజ్ చేస్తామంట. సో ఇవి మనకి ఏ అండ్ దాకి ఉన్న కొన్ని రూల్స్ అయితే. ఇక్కడ కింద మనకి ఒక ఎక్సర్సైజ్ ఇచ్చాడు, ఫిల్ చేద్దాం. రవివర్మ వాజ్ డాష్ ఫేమస్ పెయింటర్. సో ఇక్కడ పెయింటర్ అనేది ఏంటి, కామన్ నౌన్, అది దేంతో స్టార్ట్ అయింది, పెయింటర్, పాతో స్టార్ట్ అయింది అంటే ఏంటి, కాన్సోనెంట్ సౌండ్. సో కాన్సోనెంట్ సౌండ్తో స్టార్ట్ అయింది, పెయింటర్ అనేది సింగులర్, అలాగే అదొక కామన్ నౌన్. ఏనొస్తుంది, ఏ అనేది వస్తుంది. రవివర్మ వాజ్ ఏ ఫేమస్ పెయింటర్. ఇంగ్లీష్ ఈజ్ డాష్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. సో ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్ అనేది వస్తుంది. సో ఈ అనేది ఏంటి, ఆ నుంచి ఆహా మధ్యలో పలుకుతుంది ఈ అనే సౌండ్. సో యాన్.
ఇంగ్లీష్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. నెక్స్ట్ కనుక చూస్తే సన్ డాష్ సన్ ఈజ్ డాష్ స్టార్. సో సన్ అనేది ఏంటి, యూనిక్ థింగ్. ద సన్ ఈజ్ ఏ స్టార్. ఇక్కడ స్టార్స్ అనేవి యూనిక్ కాదు, చాలా ఉన్నాయి. సో అందుకని మనం ఏ అనేది యూజ్ చేస్తాం. డాష్ ఎర్త్ మూవ్స్ డాష్ సన్. సో ఎర్త్ అనేది ఒకటే ఉంటుంది. ద ఎర్త్ మూవ్స్ రౌండ్ ది సన్. అలాగే హీ ఈజ్ డాష్ డాష్ ఎక్స్పర్ట్ ఇన్ రోబోటిక్స్. సో ఎక్స్పర్ట్ ఏ సౌండ్ పలుకుతుంది అంటే అది ఆహాకి మధ్యలో ఉంది కాబట్టి హీ ఈజ్ యాన్ ఎక్స్పర్ట్ ఇన్ రోబోటిక్స్. ఇట్ ఈజ్ యాన్ ఇష్యూ ఆఫ్ హ్యూమన్ రైట్స్. ఇక్కడ కూడా ఇష్యూ ఈ అనేది పలుకుతుంది కాబట్టి యాన్ ఇష్యూ ఆఫ్ హ్యూమన్ రైట్స్. ఐ లిజన్ టు ద రేడియో ఎ లాట్. సో ద రేడియో. I met a lawyer yesterday. సో ఐ మెట్ ఏ లాయర్ ఎస్టర్డే. నిన్న ఒక లాయర్ని కలిశాను. మళ్ళీ చూడండి, డాష్ లాయర్ వాజ్ ఫేమస్ ఇన్ ది సిటీ. ఆ లాయర్ సిటీలోనే ఫేమస్ అంటే ఒకసారి నార్మల్గా చెప్పాం, మళ్ళీ అదే దాని గురించి మళ్ళీ చెప్తున్నాం అంటే సెకండ్ టైం చెప్తున్నాం కాబట్టి ఇక్కడ దా అనేది రూల్ నెంబర్ మనకి ఫస్ట్ రూల్లో అదే ఇచ్చాడు. సో దా అనేది యూజ్ చేసాం. మై బ్రదర్ ఈజ్ లెర్నింగ్ టు ప్లే పియానో. సో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు మనం దా వస్తుందని చెప్పుకున్నాం. రఘు ఈజ్ డాష్ బెస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ అవర్ టీమ్. సో ఇక్కడ బెస్ట్ అంటే మనకేంటి సూపర్లేటివ్ డిగ్రీని తెలియజేస్తుంది. సో రఘు ఈజ్ సూపర్లేటివ్ డిగ్రీ ముందు కూడా మనకి దా వస్తుంది కదా. సో రఘు ఈజ్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ అవర్ టీమ్. సో ఇది మనకి గ్రామర్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ రైటింగ్, అలాగే మనకి లిజనింగ్ స్కిల్స్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. సో అవి మనకు అంత డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఇంపార్టెంట్ కాదు. మనం ఎక్కువగా దృష్టి పెట్టాల్సింది గ్రామర్, వొకాబులరీ పైనే. అయితే ఇక్కడ లిజనింగ్లో మనకి ఒక స్టోరీ గురించి ఇవ్వడం జరిగింది. శుద్ధోదన అనే అతను నార్మల్గా ఇది ఎక్స్ప్లెయిన్ చేసేస్తానండి. కపిలవస్తు నగరానికి శుద్ధోదనుడు అనే ఒక రాజు ఉంటాడు. సో ఇతని యొక్క కొడుకు ఎవరు అంటే సిద్ధార్థ. దేవదత్తుడు అనే అతని యొక్క నెఫ్యూ అనమాట. సో దేవదత్తుడు ఒకరోజు ఈ ఆస్థానానికి చాలా కోపంగా వస్తాడు. సో ఏమైంది అని అడిగితే సిద్ధార్థ నీ కొడుకు సిద్ధార్థ నా యొక్క స్వాన్ని తీసేసుకున్నాడు. సో నాకు ఇమ్మనండి అని దేవదత్తుడు అడుగుతాడు అనమాట. సో రాజు ఆశ్చర్యపడిపోతాడు. సిద్ధార్థ తీసుకోవడం ఏంటి, సిద్ధార్థ అలా చేయడు కదా అని. ఏదైనా ఎవరికైనా ఇస్తాడు తప్ప సిద్ధార్థుడు అలా తీసుకోవడని ఆశ్చర్యపడతారనమాట. సో అప్పుడే సిద్ధార్థుడు ఆ యొక్క స్వాన్ని తన చేతిలో పట్టుకొని వస్తూ ఉంటాడనమాట. అయితే జరిగింది ఏంటి అని అడిగితే దేవదత్తుడు దానికి బాణం వేసి కొట్టాడు. అది నా కాళ్ళ దగ్గర పడిపోయింది. నేను దాన్ని తీసి దాన్ని బతికించాను. సో ఇది నాకే చెందుతుంది అనే సిద్ధార్థుడు అంటాడు. లేదు అది నాదే అని దేవదత్తుడు అంటాడు. అప్పుడు శుద్ధోదనుడు ఏంటంటే అతని యొక్క మంత్రిని అడుగుతాడు సో న్యాయం చెప్పమని. అప్పుడు అతను ఏం చెప్తాడంటే దేవదత్తుడు దాన్ని బాణం వేసి కొట్టినప్పుడు అది చచ్చిపోతే అది అతనిదే అవుదును, కానీ అది చావలేదు. సిద్ధార్థుడు దాన్ని బతికించాడు కాబట్టి అది దాందే, సిద్ధార్థుడిదే అని చెప్పి ఒక న్యాయం చెప్తాడనమాట. సో అది మనకి ఇక్కడ ద వైజ్ జడ్జ్మెంట్ అనే లెసన్కి సంబంధించి. సో ఇది మనకి లిటిల్ హార్ట్స్ అనే లెసన్లో ఉన్న గ్రామర్, వొకాబులరీ అలాగే లిజనింగ్ గురించి. రీడ్ ఇట్ యువర్ సెల్ఫ్ అనే ఒక కార్డు ఉంది. సో అది మీరైతే చదవండి. అండ్ మళ్ళీ కమెంట్స్ అయితే చేయకండి. డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి టెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే యూజ్ ఉంటుందో సో దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అనవసరంగా మనకి టైం వేస్ట్ చేసుకోవడం అనేది మంచిది కాదు. సో మీరు చదువుకోవాలనుకునేది మీరు చదవాలి. సో నేను ఏవైతే మనకి అన్నింటికి ఉపయోగపడే టాపిక్స్ ఉంటాయో సో వాటిని మాత్రమే నేను మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మళ్ళీ మీరు ఆ టాపిక్ వదిలేశారు మేడం, ఈ టాపిక్ వదిలేశారని అయితే మళ్ళీ కామెంట్స్ అయితే చేయకండి. ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా నేను మ్యాక్సిమం కవర్ చేస్తున్నాను. సో హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.